రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్తో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్నాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మంత్రివర్గ విస్తరణ సంబంధించి చాలా మంది ఆశావాహులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉగాది సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సందర్భంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఆయన తెలిపినట్ల సమాచారం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ వరకు కూడా అమావాస్య ఉంది. సో ఈ ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఇప్పటికే దీనిపై ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా చర్చలు జరిపారు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో. సో ఈ నేపథ్యంలోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.